సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నవ సంకల్ప బేరీ సభ నెల్లూరు నగరంలోని సేవలేషన్ ఆర్మీ హాల్లో ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి మండలి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో 2024-27 కాలానికి గాను రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి ప్రతినిధి మండలి సభ నిర్వహించి ఎస్డిపిఐ పార్టీ పూర్తిగా లోతట్టు ప్రజాస్వామ్య సిద్ధాంతాలను అనుసరించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మజీద్ ఫైజీ, జాతీయ కార్యదర్శి ఫైజల్ ఇజుద్దీన్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మరియు ఎన్డబ్ల్యూసి సభ్యుడు జహీర్ అబ్బాస్, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ హాజరయ్యారు. गुड इवनिंग टू एवरीबॉडी। आज 2 फरवरी 2025 सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया आने वाले 3 साल के टर्म के लिए स्टेट कमेटी का आज इलेक्शन हुआ है। इस इलेक्शन को चलाने के लिए नेशनल जनरल सेक्रेटरी एसडीपीआई मजीद फैजी, नेशनल सेक्रेटरी फैसल इजुद्दीन और स्टेट इंचार्ज जहीर अब्बास साहब की ऑब्जर्वेशन में आज का इलेक्शन हुआ है। इस इलेक्शन में मैं कर्नूल से ताल्लुक़ रखता हूँ। मेरा नाम अब्दुल्ला खान है। मुझे स्टेट प्रेसिडेंट के जैसा आज हमारा हाउस इलेक्ट करा है। आज के इस प्रोग्राम में सारे आंध्र प्रदेश से अलग अलग डिस्ट्रिक्टों से डिस्ट्रिक्ट प्रेसिडेंट जनरल सेक्रेटरी और असेंबली प्रेसिडेंट जनरल सेक्रेटरी यहाँ पर मौजूद रहे। हम लोग यहाँ पर करीब 6 रेजोल्यूशंस को भी पास करे हैं। वो रेजोल्यूशंस में से एक मेजर इशू मुस्लिम कम्युनिटी रिलेटेड है, वो है वक्फ अमेंडमेंट बिल। वक्फ अमेंडमेंट बिल जो बजट के आखिरी सेशन में प्रेजेंट होने का चांसेस है पार्लियामेंट में, वो प्रेजेंट होने से पहले हम एक भारी बहिरंगा सभा, प्रोटेस्ट बहिरंगा सभा नंदयाल सिटी में हम लोग करने जा रहे हैं। इसी तरह दूसरे रेजोल्यूशंस जिसमें प्राइस हाइक इलेक्ट्रिसिटी चार्जेस और EHS एंड आरोग्यश्री प्रॉम्प्टली वो नहीं चल रहा है सारे हॉस्पिटल्स में, इसका एक रेजोल्यूशन पास करेंगे। और विशाखापट्टनम स्टील प्लांट को प्रोटेक्ट करना है, इसका एक रेजोल्यूशन पास करेंगे। और विदेशी विद्या दीवेना जो अब्रॉड एजुकेशन का जो स्कीम है उसे भी स्टार्ट करना है। और जो चंद्रबाबू नायडू सुपर 6 बोलकर बोले हैं, आज तक 8 मंथ से ज़्यादा उनका आकर पीरियड हो रहा है। ये 8 मंथ्स में अभी सुपर 6 अमल में नहीं आया है। ये सुपर 6 की एक स्कीम को पब्लिक तक लाने के लिए एसडीपीआई आने वाले दिनों में पूरा चैलेंजेस के साथ पब्लिक तक ये पूरे सुपर 6 को लेकर जाएगी और यहाँ की टीडीपी के फेल्यूर को हम रखेंगे। सोशल डेमोक्रेटिक पार्टी ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ మాట్లాడుతున్నారు. ఈరోజు అనగా ఫిబ్రవరి 2వ తేదీ ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్టేట్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏదైతే ఎస్డిపిఐ పార్టీ ఒక డెమోక్రటిక్ సిస్టంతో ఎన్నిక ద్వారా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త లీడర్షిప్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ యొక్క ఎన్నిక ప్రక్రియ ఈరోజు పూర్తయినది. దానిలో కొత్తగా నాయకులు కూడా ఎన్నుకోవడం జరిగింది. దానిలో ప్రధాన కార్యదర్శిగా నేను మొహమ్మద్ అని ఎన్నుకోవడం జరిగింది. మరియు రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడుగా రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్ గారు మాట్లాడారు, అతను ఎన్నిక చేయడం. ఆ విధంగా 13 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పడడం జరిగింది. ఇది దాని తర్వాత ఒక బహిరంగ సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి నెల్లూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ఏదైతే నవ సంకల్ప బేరీ అనే పేరుతో ఈరోజు ఉన్నటువంటి ద్వేషపూరిత రాజకీయాలను ఓడిద్దాం, ప్రజా రాజకీయాలను గెలిపిద్దాం అనే నినాదంతో ఈరోజు ఆ నెల్లూరు ప్రజలను ఇక్కడ సమకూర్చడం జరిగింది. ఏదైతే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఆ పొలిటికల్ పార్టీలు తమ స్వలాభం కోసం చేస్తున్నటువంటి రాజకీయంగా ఏదైతే తమ లబ్ధి పొందడానికి చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పాటుపడే విధంగా ఈరోజు ఎస్డిపిఐ ముందుకు వచ్చింది.